మున్సిపాలిటీలు కార్పొరేషన్ల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 1న వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. ఇక 10న వార్డుల వారీగా ఓటర్ల ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేయనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన కాంగ్రెస్ సర్కార్ మున్సిపల్ ఎన్నికలకు రెడీ అవుతోంది. సర్కార్ ఆదేశాలతో ఇప్పటికే గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు అటు మున్సిపల్ శాఖ ఇటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నుంచి 2996 వార్డుల జాబితా రాష్ట్ర ఎన్నికల సంఘానికి చేరింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం వార్డుల వారీగా ప్రాథమిక ఓటర్ల జాబితా రెడీ చేస్తోంది. ఇవాళ మున్సిపాలిటీల వారీగా పోలింగ్ స్టేషన్లను ప్రకటించనున్నారు. అలాగే జనవరి 1న వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రకటించి అభ్యంతరాలు స్వీకరించనుంది. జనవరి 5న మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో 6న కలెక్టరేట్లలో ఆల్ పార్టీ మీటింగ్స్ నిర్వహిస్తారు. తర్వాత జనవరి 10న మున్సిపాలిటీలు కార్పొరేషన్ల వారీగా వార్డులు పోలింగ్ స్టేషన్ల ప్రకారం ఫైనల్ ఓటర్ లిస్టులు ప్రకటిస్తారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని నోటిఫికేషన్ జారీ చేశారు. 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు. అక్టోబర్ 1, 2025 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నమోదు చేసిన ఓటర్ల జాబితా ప్రకారం మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పరిధిలోని వార్డుల వారీగా ఓటర్ల జాబితా రెడీ చేస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. జీహెచ్ఎంసీ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న 27 మున్సిపాలిటీలు కార్పొరేషన్లను ఇటీవల హైదరాబాద్లో ప్రభుత్వం విలీనం చేసింది. దీంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ శాఖ పరిధిలో 124 మున్సిపాలిటీలు 9 కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పాలకవర్గం గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగుస్తుంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీల పాలక వర్గాల గడువు వచ్చే ఏడాది మే వరకు ఉంది. ఇవి కాక మందమర్రి, మనుగురు మున్సిపాలిటీలు షెడ్యూల్ ఏరియాలో ఉన్నాయి. ఈ 10 చోట్ల మినహా ఇంకా మిగిలిన 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్ల పాలక వర్గాల గడువు 2025 జనవరిలోనే ముగిసింది. ప్రస్తుతం ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుంది. ఈ 123 మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో సర్కారు నుంచి ఎప్పుడు ఆదేశాలు వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఎన్నికలు నిర్వహించబోయే 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్ల జాబితా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందింది. వీటిలో 2996 వార్డులున్నాయి. వార్డుల వారీగా ఓటర్లు జాబితా రెడీ చేస్తున్నారు. ఎస్ఈసీ అసెంబ్లీ ఎలక్టోరల్ రోల్స్ ఆధారంగా మున్సిపాలిటీల వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీ, అప్డేట్, ప్రచురణ లాంటి పనులకు సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని పోలింగ్ స్టేషన్లో ఓటర్ల జాబితాకు సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకటించారు. గడువు ముగిసిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో 2996 వార్డులను మున్సిపల్ శాఖ ఆఫీసర్స్ గుర్తించారు. వార్డుల సరిహద్దులను ఫైనల్ చేశారు. 117 మున్సిపాలిటీల పరిధిలో 2630 వార్డులు కరీంనగర్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, రామగుండం కార్పొరేషన్ల పరిధిలో 366 వార్డులున్నట్లుగా మున్సిపల్ శాఖ ఆఫీసర్స్ ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ స్టేషన్లు, ఓటర్ల జాబితా వివరాలతో కూడిన నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేయడంతో ప్రీ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మున్సిపల్ శాఖ ఆఫీసర్లు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు బ్యాలెట్ పేపర్పై నిర్వహించే అవకాశాలున్నట్లుగా సమాచారం. ఎన్నికలకు సంబంధించిన ప్రిసైడింగ్ ఆఫీసర్స్, పోలింగ్ ఆఫీసర్స్, సెక్టర్ ఆఫీసర్ల వంటి నియామకం కోసం ఉద్యోగుల జాబితా సిద్ధం చేస్తున్నారు.